మత్స్యకారుల జీవనోపాధిపై నిర్లక్ష్యం సరికాదని శక్తి స్వరూప ఫైబర్ నామల తెప్పల సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మిడి జాలరాజు తెలియజేశారు. మండల కేంద్రమైన నిజాంపట్నంలోని బోటుల రేవు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించే మత్స్యకార భృతి గతంలో 4,000 ఉండేదని, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మత్స్యకారుల ఇబ్బందుల్ని గ్రహించి 10,000 చేశారని తెలియజేశారు. గత ప్రభుత్వం మే నెలలోనే విడుదల చేసిందని, కానీ కూటమి ప్రభుత్వం చేపల వేట నిషేధం సమయం పూర్తి చేసుకుని వేటకు వెళ్తున్నా కూడా ఇప్పటి వరకు మత్స్యకార భృతి ఊస ఎత్తడం లేదని తెలిపారు. కార్యక్రమానికి ఉపాధ్యక్షులు విశ్వనాథపల్లి రామారావు, సెక్రటరీ మోపిదేవి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు బొమ్మిడి ప్రసాదు, పీత వెంకటేశ్వరరావు, తమ్ము మోహన్ రావు, మోపిదేవి నాగార్జున, మోపిదేవి శ్రీను, మోపిదేవి గోవిందు, కొందరు మత్స్యకారులు విరివిగా పాల్గొన్నారు. మాది బాపట్ల జిల్లా నిజాంపట్నం శక్తి స్వరూప ఫైబర్ నామల యూనియన్ అసోసియేషన్ కి మాట్లాడతాం. నా పేరు బొమ్మిడి జాలరాజు. ఫైబర్ నామల అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. అయితే గత ప్రభుత్వంలో 4,000 రూపాయలు మత్స్యకారుల భరోసా అని మత్స్యకారులు వేట నిషేధంలో 4,000 రూపాయలు ఇచ్చేవాడు. అయితే తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి వెళ్లి మత్స్యకారుల కష్ట సుఖాలు ఎల్లవించి చూసి 10,000 రూపాయల భరోసాలు చెప్పి ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 10,000 రూపాయలు మత్స్యకారులు అర్హులైన మత్స్యకారులకు అందరికీ 10,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు జనాల్లోకి వచ్చి మేము మత్స్యకారుల భరోసా 20,000 ఇస్తాము, మమ్మల్ని గెలిపించండి, మా ప్రభుత్వం వస్తే 20,000 ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది మేనిఫెస్టోలో. అది విన్న జనమందరూ కూడా మత్స్యకారులందరూ కూడా కూటమికి ఓటు వేసి గెలిపించడం జరిగింది. అయితే ఇప్పటికి మేనిఫెస్టోలో దానికోసం పట్టించుకున్న నాయకుడు లేడు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధంలో బోట్లని దాని నుండా కూడా ఏది పట్టించుకోలేదు ఇప్పటికి. అయితే మళ్ళీ వేటకి వెళ్ళి కూడా 4 రోజులు దాటిపోతుంది బోట్లు. నిజాంపట్నం అండి మాది. నా పేరు సన్నంపూడి వెంకటేశ్వరరావు, బాపట్ల జిల్లా. ముందు గతంలో ఈ ఫైబర్ నామల అసోసియేషన్, ఈ శక్తి స్వరూప ఫైబర్ నామల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేసిన ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్. ఇప్పుడు మాకు మెయిన్ జూన్లో పడిపోయండి బ్యాన్ ఫీల్డ్లో డబ్బులు. అవి కూడా మరి ఇప్పుడు చాలా మరి జులై కూడా వచ్చేసింది, మాకు ఇంకా పడలేదు ఆ డబ్బులు. మా మత్స్యకారుల డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా మరి ఇవ్వండి. మరి గతం మా ప్రతి మీటింగ్లలో కూడా మాకు మరి మత్స్యకారుల డబ్బులు ఉన్నాయి, చాలా ఆదాయం ఉందని చెబుతున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇంతకుముందు రాబోయే రోజుల్లో కూడా మాకు మే జూన్లో కూడా ఈ మత్స్యకారుల భరోసా డబ్బులు మట్టికి జూన్లో పడేలాగా చేయమని అడుగుతున్నామండి. మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఫోటోలు అయ్యి అంటున్నారు. ఇలా ఇబ్బంది పెట్టకూడదు, మాకు బ్యాన్ పీరియడ్ ముందే ఫోటోలు ఏమైనా తీసుకోవాల్సిన ఏమైనా ఉంటే ఈ బ్యాన్ పీరియడ్ ముందే తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. బాపట్ల జిల్లా చీరాలలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీరాల విభాగం నాయకులు మాట్లాడారు. నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ అధికార పార్టీ అయిన బీజేపీ నాయకుల పాత్ర ఉందని, మీడియా ముందుకొచ్చిన ఉలుకు పలుకు లేకుండా ఉంది. అధికార పార్టీ ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఈ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష ఫలితాలు చాలా దారుణంగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు ముందుగానే లీకేజ్ అయ్యాయని, ఆ లీకేజీ తామే చేశామని కొందరు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీడియా ముఖంగా ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో నీట్ పరీక్షను రద్దు చేసి మరలా నిర్వహించాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా చీరాల పట్టణంలో అన్ని విద్యా సంస్థలు బంద్
నిర్వహించడం జరిగింది. అనేక విద్యా సంస్థలు స్వచ్ఛందంగా ఈ బంద్కి మద్దతు తెలియజేసినాయి, స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఈ సందర్భంగా ఈ రోజు మేము కేంద్ర ప్రభుత్వంతో అధికారాన్ని పంచుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం. నీట్ పరీక్ష చాలా ప్రతిష్టాత్మకమైన పరీక్ష. ఎన్టీఏ నిర్వహించేటువంటి పరీక్షలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేవి. బాపట్ల జిల్లా చీరాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ స్వర్గీయ కొనిచేటి రోసయ్య 91వ జయంతి సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కొనిచేటి రోసయ్య ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించారని తెలియజేశారు. ఆయనతో నాకు చక్కటి అనుబంధం ఉంది, అజాత శత్రువుగా ఆయనకు పేరుంది. ఈ రోజు ఆయన 91వ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. రోసయ్య గారు మాట్లాడేటువంటి మాటలు, ఆ చమత్కారాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా నవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆర్థిక మంత్రిగా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో మన ప్రాధాన్యత ఆయన చాటుకున్నాడు. అలాగే ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఏ రకంగా చేయగలిగారు, ప్రజలందరినీ కూడా ఎంత దగ్గరగా తీసుకోగలిగారు మనందరూ తెలుసు. అలాంటి మహానాయకుడిని గురించి ఇవాళ మాట్లాడుకోవడం అనేది గొప్ప విషయంగా భావిస్తున్నాను. రోసయ్య గారికి నాకు కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో రింగినపల్లి అనేటువంటి ప్లేస్లో ఒక 50 ఇళ్ళు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ వారి ద్వారా కట్టించిన తర్వాత ఆ రోజున ఆయన ఆర్థిక మంత్రిగా రింగినపల్లి అనే ఊరు వచ్చేసి నేను కట్టించినటువంటి 50 ఇళ్ళు కూడా బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా నాయకత్వంలో టీడీపీ కార్యాలయంలో కొనిచేటి రోసయ్య 91వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సాయిబాబా మాట్లాడుతూ బట్టిప్రోలు దగ్గర ఉన్న వేమూరు గ్రామ వార్డు నెంబరుగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి వారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా, ఎంపీగానే కాక 8 మంది ముఖ్యమంత్రులు దగ్గర మంత్రిగా అతి కీలక శాఖలతో వారి యొక్క ఇమేజ్ ను పెంచుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రాష్ట్ర గవర్నర్ గా పనిచేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. నివాళులర్పించిన వారిలో డొక్కు శ్రీను, లింగం ప్రసాదు, మధు, అజయ్ ప్రసాదు తదితరులు ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ కొనిచేటి రోసయ్య. అటువంటి రోసయ్య గారి 91వ జయంతి సందర్భంగా ఈరోజు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, రోసయ్య గారు బట్టిప్రోలు మండలానికి అతి సమీపంలో ఉన్నటువంటి వేమూరు గ్రామంలో జన్మించి ఒక వార్డు మెంబర్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర గవర్నర్గా, ముఖ్యమంత్రిగా అనేక విభిన్నమైనటువంటి పదవుల్ని అలంకరించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో అతనిదంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి, ఈ రాష్ట్ర ప్రజలతో, ఈ రాష్ట్రంతో పెనవేసుకున్నటువంటి బంధం కొనిచేటి రోసయ్య గారిది. ప్రత్యేకించి మన బట్టిప్రోలుకి సంబంధించినంత వరకు మరి ఈ గ్రామ అభివృద్ధిలో ఆయన యొక్క తోడ్పాటు, సహకారం, సహాయం ఎంతైనా ఉంది. మరి అనేక పదవుల్లో ఆయన నిర్వర్తించినటువంటి శాఖలకు సంబంధించి మరి ఎన్నో కోట్ల రూపాయల్ని బట్టిప్రోలు గ్రామ అభివృద్ధికి మరి నేను కోరినటువంటి నేపథ్యంలో నిధులు మంజూరు చేసి
మరి ఈ గ్రామంలో రహదారులు కావచ్చు, వాటర్ ట్యాంకులు కావచ్చు, డ్రైనేజీ కాలువలు కావచ్చు, ఇలా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మరి ఆయన ఇచ్చినటువంటి నిధులు సహకారంతో మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి అవకాశం నాకు లభించింది. మరి ఆ విధంగా బట్టిప్రోలు గ్రామంతో ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రేమ అభిమానాలతోనే మరి ఆయన అనేక సందర్భాల్లో ఈ గ్రామంకి వచ్చి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు పాల్గొని మరి ఈ గ్రామం పట్ల ఆయన ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని చూపించినటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇన్ని పదవులు, ఇన్ని రకాల హోదాలు అనుభవించారనంటే అది అతని యొక్క సమర్థత. నిజాంపట్నంలో బాపట్ల జిల్లా కన్వీనర్ ప్రిన్సిపల్ శ్రీ ఎన్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నందు బాపట్ల జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ గూడవల్లి ప్రిన్సిపల్, వివిధ కంపెనీల యాజమాన్యులు, బాపట్ల జిల్లా ప్రైవేట్ ఐటీఐ ప్రిన్సిపల్ మరియు వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐటీఐ నుంచి ట్రైనీస్ 300 మంది హాజరు కావడం జరిగింది. అదేవిధంగా బాపట్ల జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీమతి హారిక సౌగంధి మాట్లాడుతూ ఐటీఐలో వివిధ ట్రేడ్స్ మరియు వాటి యొక్క ప్రాముఖ్యత, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఎలా ఉన్నాయని, జాబ్ సెలక్షన్ తర్వాత సెలెక్ట్ అయిన ట్రైనీస్ కంపెనీస్ నందు ఎలా ఉండాలి అనే విషయాలు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో పాల్గొన్న ట్రైనీస్ కి అర్థమయ్యేలా తెలియజేశారు. అలాగే గూడవల్లి ప్రిన్సిపల్ ఆర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఐటీఐలో ఉన్న వివిధ ట్రేడ్స్ మరియు వాటి యొక్క ప్రాముఖ్యత, ఎంప్లాయ్మెంట్ అవకాశాలను ఎలా ఉన్నాయి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి క్షుణ్ణంగా మాట్లాడారు. ఎన్ సుధాకర్ బాబు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కు హాజరైన ట్రైనీస్ కి మరియు అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో దానికి అనుగుణంగా ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు. టీవీఎస్ అని, తర్వాత ఎన్ఎస్ఎల్ అని, జోసిల్ అని, ఇలా రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి అనమాట. వాళ్ళు ఏంటంటే అక్కడ నేచర్ ఆఫ్ వర్క్, వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్ అవుట్కమ్ ఉంటుందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి దానిలో జాబ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని మీరు అర్థం చేసుకుని ఆ బాటలో పయనించినట్లయితే మీకు అందరికీ డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్, నేను చదివినప్పుడు ఇండస్ట్రీస్ లేవు. జాబ్ కావాలంటే హైదరాబాద్ అలా కాకుండా మేము ఏ ఇంట్లో చదివామంటే ఒకరి మీద ఆధారపడకుండా మేమే సొంతగా ఏదైనా ఒక చిన్న ఇండస్ట్రీ లాంటిది పెట్టుకుని దానికి తోడు 10 మందికి ఉద్యోగం కూడా కనిపిద్దాం అన్న ఉద్దేశంతో అప్పుడు మేము చదువుకున్నాం. కానీ భగవంతుడు దైవం అలా కాకుండా మేము ఎంప్లాయీస్గా చెప్పాలి. ఈ మధ్యలో చాలా ఆడుకోవడం జరుగుతున్నాం, డిపార్ట్మెంట్గా కానివ్వండి, ఇంకా ఏదైనా విషయాలు కానివ్వండి. కానీ ఇవన్నీ కూడా మన జీవితంలో నకరించాలి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీటిలన్నింటినీ అధిగమించాలి అంటే మీరు ఒక ఎంప్లాయీగా మీరు నిలబడాలి. కెరియర్ కౌన్సిలింగ్స్ కానివ్వండి, ఓకే, ఇవన్నీ ముఖ్యంగా నా కోర్సు జాబ్ రోల్ అనమాట. సో ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదగింది నేషనల్ కెరియర్ సర్వీస్ గురించి మీకు తెలిసి ఉండదు. నేషనల్ కెరియర్ సర్వీస్ మన బిలౌడ్ ప్రైమ్ మినిస్టర్ గారు 2015లో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఇందులో ఇది ఏంటి అంటే కనుక స్కిల్డ్ క్యాండిడేట్స్ కి బాగా యూజ్ అయ్యే ప్రోగ్రామ్. సో ఇందులో ప్రతి ఒక్క జాబ్ సీకర్ ని, అలాగే ప్రతి ఒక్క ఎంప్లాయర్ ని రిజిస్టర్ అవ్వాలి అంటాము. అండ్ జాబ్ మేళాస్ ఏమైనా ఉన్నా కూడా మేము ఎన్సిఎస్ పోర్టల్ లో పెడుతూ ఉంటాము. సో దాని వల్ల క్యాండిడేట్స్ కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఏముంటాయి ఏంటి అనేది ఎన్సిఎస్ పోర్టల్ లో చూస్తూ ఉంటాం. అండ్ మీరు రిజిస్టర్, ఇక్కడ ఒక క్యూఆర్ స్కాన్ పెట్టారు కదండి, అందులో మీరు రిజిస్టర్ అవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. సో దీని వల్ల మాకేం యూజ్ ఉంటుంది అంటే కనుక మీరు ఎలాంటి ఆపర్చునిటీస్, ఎలాంటి కంపెనీస్ మన ఏరియాలో ఉన్నాయి ఈజీగా మీకు ఒక అవేర్నెస్ ఉంటుంది. అండ్ అలాగే ఎక్కడైనా జాబ్ మేళాస్ ఉన్నాయా అది కూడా మీరు ఆ పోర్టల్లోనే చూసుకోవచ్చు. అలాగే మేనేజ్మెంట్స్, ప్రిన్సిపల్స్ వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు కూడా విశాఖపట్నం ఐటీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఐటీ జాబ్ మేళా చేసినటువంటి ట్రైనీస్ అంటే ఇప్పుడు రేపు ఆగస్టులో ఎగ్జామ్స్ రాయకూడదు,
ఈ జాబితా చేసినటువంటి ట్రైనీస్ అట్లాగే ఇతర ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఐటీఐలో వృత్తి విద్యా కోర్సులు అంటే మనం ఏదైతే జీవించడానికి అవసరమైనటువంటి నైపుణ్యత కలిగినటువంటి శిక్షణ పొందడంలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొనిచేటి రోసియా 91వ జయంతి స్వగ్రామమైన వేమూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేమూరు మెయిన్ రోడ్ లో గల రోషే విగ్రహానికి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గల రోషియా విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన జయంతిని పురస్కరించుకొని మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నంబూరు గాంధీ, తాలూరు శ్రీనివాసరావు, కొలిపాకుల శివశంకర్, బాదాం సుబ్బయ్య, కొల్లిపర శ్రీరామ్మూర్తి, పిచ్చిరాజు, నేరెల సుబ్బారావు, చేబ్రోలు శివప్రసాద్, సాధు శ్రీనివాసరావు, దుంప గణేషు, నంబూరు మల్లి, వేణు తదితరులు పాల్గొన్నారు. అరే మంత్రి జయంతి సందర్భంగా ఊరిలో గ్రామం ప్రజలందరూ వచ్చి వారి కార్యక్రమం దిగ్విజయం చేసి వారి పూలదండలు సమర్పించి వచ్చిన వాళ్ళందరూ స్కీమ్లు మంచి విధంగా ఇస్తారు. మన పెద్దలు ఏర్పాటు చేసినందుకు వారందరూ ధన్యవాదాలు. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గ మండల కేంద్రమైన దుర్గిలో గురువారం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మరియు టీడీపీ నాయకులు పాల్గొని రంగ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన రంగ అని ఆయన మరణించిన ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. మండలంలోని అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అరేనా కొద్ది ముందుకుండు మా అట్లా ఓకే. ఇటు 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 అటు అమ్మ పక్కరా తీసే అసలు అది తీసే ఒకసారి చూడండి ఒకసారి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, ఓటమికి సంబంధించిన నాయకులందరికీ, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా మోహన్ రంగ గారి 77వ జన్మదిన శుభాకాంక్షలు, జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉంది. విప్లవకారుడు, ఉద్యమ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి కూడా ఇదే రోజు కావటం విశేషంగా భావించాలి. మంచి విప్లవ భావాలు, ఉద్యమ భావాలు ఉన్నటువంటి రంగా గారి జయంతిని ఘనంగా నిర్వహించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.